తిరుమల తిరుపతి వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీని వెనక వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం నుంచి ఎదురుదాడిని అడ్డుకోలేక నానా తంటాలు పడుతోంది వైసీపీ పార్టీ. దీంతో తన అస్త్రాలను బయటికి తీస్తోంది వైసీపీ. సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చిన 18 గంటల్లోపే మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఇంతకీ ఆ పిటిషన్ వేసింది ఎవరో తెలుసా? బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. సీఎం చంద్రబాబు తన ప్రకటనతో భక్తులకు గందరగోళాన్ని గురిచేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలన్నది అందులోని ప్రధాన అంశం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి నేరుగా తిరుపతికి రప్పించి టీడీపీపై ఆరోపణలు చేసింది. అంతేకాదు రోజంతా జగన్తోనే సుబ్రహ్మణ్య స్వామి గడిపారు. లడ్డూ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆదివారం వరకు సుబ్రహ్మణ్య స్వామి స్పందించలేదు. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.